హలో మూవీ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫస్ట్ డే ఫస్ట్ టాక్. ఇప్పుడే రాజాసాబ్, అదే మన ప్రభాస్ అన్న నటించిన రాజాసాబ్ అనే సినిమా చూసి వచ్చాను. ఇప్పుడు ఈ సినిమా కోసం మన స్టైల్లో కొన్ని పాయింట్లు జెన్యున్గా డిస్కస్ చేద్దాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక సినిమాలో ఫస్ట్ పాజిటివ్కి వెళ్ళిపోతే, ఫస్ట్ పాజిటివ్ ఏమైనా ఉందంటే ఈ సినిమాకి, రాజాసాబ్ అనే సినిమాకి మన ప్రభాస్ అన్ననైతే అంటే మన వింటేజ్లో ప్రభాస్ అన్నను చూసిన ఫీలింగ్ అయితే ఈ రాజాసాబ్లో నాకైతే కలిగింది. ప్రభాస్ అన్నను చూసి, లుక్స్ చూసి. సో అదైతే ఫుల్లీ సాటిస్ఫై అయినా చెప్పుకోవాలి. దట్టు ప్రభాస్ అన్న టైమింగ్, ఆ డైలాగ్స్, ఆ వింటేజ్ డైలాగ్స్ అన్నీ కూడా చాలా బాగా పెట్టారు. ఇదైతే నాకు చాలా బాగా అనిపించింది. సెకండ్ పాయింట్కి వెళ్ళిపోతే డైరెక్టర్ మారుతి గురించి మాట్లాడాలి. డైరెక్టర్ మారుతి ఆడియో లాంచ్ లో ఒక మాట అన్నారు ఈయన, ఒకసారి ఇక్కడ వేస్తాను చూడండి. డిసప్పాయింట్ చేసావు మారుతి అని అంటే విల్లాన్ నెంబర్ 17 కొండాపూర్లో ఉంటుంది, కొల్లా లగ్జూరియా, అక్కడికి రండి. పొరపాటు ఏదైనా థియేటర్ దగ్గర వెళ్ళాలనుకుంటున్నారేమో సార్, వెళ్ళకండి సార్, ఎర్రెక్కిపోయి ఉన్నారు, కొట్టేస్తారు సార్, నా మాట వినండి సార్. మారుతి గారు, మీరైతే దయచేసి బయట అక్కడ తిరగండి, ఎందుకంటే ఫ్యాన్స్ చాలా ఊగిపోయి ఉన్నారు. చాలా కష్టంగా ఉంది బయట కూడా పరిస్థితి. హీరోయిన్స్ గురించి మాట్లాడాలి. హీరోయిన్స్ నిధి అగర్వాల్ అండ్ మాల్వికా మోహన్ అండ్ రిధి, వీళ్ళు ముగ్గురిని పెట్టాడు మళ్ళీ డైరెక్టర్. ముగ్గురులో కనీసం ఒక్కరితోనైనా లవ్ ట్రాక్ మంచిగా నడుపుంటే కొంచెం లవ్ ట్రాక్ అన్న చూసి ఇంకా ఓకే బాగుంది అనే ఫీలింగ్లోకి వెళ్దును. బట్ గ్లామర్ కోసమే ముగ్గురిని పెట్టినట్టుంది, కానీ ఒక ప్రాపర్గా స్టోరీకి తగ్గట్టుగా పెట్టినట్టయితే నాకైతే అనిపించలేదు హీరోయిన్స్ని కూడా. సో అది కూడా కొంచెం డిసప్పాయింట్ చేసిందనే చెప్పాలి. ఈ సినిమా కోసం నువ్వు ఇంకా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో ఫుల్ వీడియో చేసి పెట్టాను, ఒకసారి వెళ్ళి చూసే నీకు ఇంకా ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. అండ్ కంటెంట్ నచ్చితే మాత్రం లైక్ చేయి, షేర్ చేయి, సబ్స్క్రైబ్ చేయి. అండ్ నెక్స్ట్ ఇంకో సినిమాతో మళ్ళీ కలుద్దాం. బాయ్.